చిట్టి చెట్టు రహస్యం. అనగనగా ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఉన్న కొండ కింద అన్ని చెట్ల కంటే ఒక చెట్టు వింతగా ఉండేది. ఆ చెట్టు రాత్రి వేళల్లో పచ్చ పచ్చగా వెలుగుతూ ఉండేది. గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ ఆ చెట్టు అంటే భయం వేసేది. ఎవరు ఆ చెట్టుకు దగ్గరికి వెళ్ళే ధైర్యం చేయలేదు. ఒకరోజు ఆ గ్రామంలోని రాము అనే అబ్బాయి ఎలాగైనా ఆ చెట్టుని చూడాలని అనుకుంటాడు. భయపడితే ఎప్పటికీ నిజం తెలియదు అనుకుంటాడు. రాత్రి అందరూ నిద్రపోయాక అతను ఒక దీపం పట్టుకొని చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళగానే ఒక చక్కని స్వరం వినిపించింది. ధన్యవాదాలు రాము, నన్ను చూడడానికి భయం లేకుండా వచ్చావు. రాము ఆశ్చర్యపోయాడు. చెట్టు మాట్లాడుతుందని చెట్టు ఇలా చెప్పింది. నిజానికి నేను ఒక ప్రాచీన ఋషి శాపం వల్ల చెట్టుగా మారాను. ప్రతి రాత్రి నా ఆత్మ బయటకు వచ్చి కాంతిలా వెలుగుతుంది. కానీ ఎవరో భయాన్ని జయించి నా దగ్గరికి వస్తే నా శాపం తొలగిపోతుంది. అలా చెప్పగానే చెట్టు ఒక్కసారిగా వెలిగిపోయి ఒక పెద్ద ఋషి రూపంలో మారిపోయింది. ఋషి రాముణ్ణి దీవించి గ్రామస్తులందరికీ సిరి సంపదలను వరంగా ఇస్తాడు. ఆ రోజు నుంచి గ్రామంలో ఎవరు ఏ చెట్టుకు భయపడలేదు. రాము ధైర్యాన్ని అందరూ మెచ్చుకున్నారు. అందుకే భయాన్ని జయిస్తే అద్భుతాలు మన ముందుకు వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.